సూర్య బుధుల కలయిక ఈ 3 రాష్ట్రాల వారికి ఊహించని ధన ప్రవాహం. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యుడు సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యం, ప్రతిష్ట మొదలైన వాటికి కూడా కారణమని భావిస్తారు. సూర్యుడు సింహరాశికి అధిపతి కూడా. సూర్యుడు సర్వోన్నత శక్తి కలిగిన గ్రహం. అలాగే గ్రహాల రాకుమారుడు బుధుడు వాక్కు, కమ్యూనికేషన్, వ్యాపారం, తెలివితేటలకి అధిపతి. బుధుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ బుధుడు మే 7న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే బుధుడు సూర్యుడు కలవడం వల్ల బుధాదిత్య యుగం ఏర్పడుతుంది. దీని కారణంగా తులారాశి 7వ ఇంట్లో తులా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాశుల వారు మంచి ఫలితాలని పొందుతారు. వివాహితులు జీవితంలో ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం లభిస్తుంది. కూడా లభిస్తుంది. అలాగే బుధాదిత్య రాజయోగం మకర రాశి 4వ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఇల్లు, వాహనం, ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి మంచి విజయం లభిస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మద్దతుతో మీరు మీ లక్ష్యాలని సాధిస్తారు, విజయం సాధిస్తారు. స్థిరాస్తి, వ్యాపారం మంచి లాభాల్ని పొందే అవకాశం ఉంది.